సంగీత యువ కార్యక్రమం అంబేద్కర్ గారి చక్కటి పాటలతో మన ముందుకు చేస్తున్నారు సీనియర్ వెంకటేశ్వర్. జై భీమ్ జై భీమ్ జై భీమ్. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజల దళిత బడుగు బలహీన వర్గాల మరి వారందరి దేవుడుగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ప్రతిష్ట చేసుకోవడం ఇక్కడ నెమర్గాంలో చాలా సంతోషం. ఈ విగ్రహం పెట్టిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఇక్కడ పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ ముఖ్యంగా గ్రామ సంతోషం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. మొదటిగా జగ్జీవన్ రామ్ గారి జయంతి వస్తుంది. ఆ తర్వాత మన 11వ తారీఖు నాడు పూలే జయంతి వచ్చింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అంటే ఈ మాసం అంతా కూడా మహనీయుల మాసాలే ఉంటాయి. మహనీయుల మాసం మహనీయుల జయంతి ఉంటుంది కాబట్టి ఆ మహనీయులను మరి గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయ సాధనకు వాళ్ళు మనకు చేసిన మేలు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు గొప్పగా జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా ఈ యొక్క జయంతులు జరుపుకోవడానికే పరిమితం కాకుండా వారు చెప్పిన ఆ రోజు అన్నగదొక్కబడ్డప్పుడు కూడా ఎదురొడ్డి చదువుకోవడానికి కూడా ఇబ్బంది కలిగితే చదువుకొని కష్టపడి చదివి బయట దేశాలకు వెళ్ళి లండన్ ఇట్లా వెళ్ళి బారిస్టర్ చదువుకొని మళ్ళా దేశానికి తిరిగి వచ్చి దేశానికి మేలు చేస్తా అని చెప్పి దేశంలో ముఖ్య నాయకుడిగా ఉండి మరి గాంధీ మహాత్మునితో ఆయన సూచనల మేరకు మరి మనకు రాజ్యాంగాన్ని అంటే ఒక గొప్ప రాజ్యాంగం ప్రపంచ దేశాల కల్లా అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశానికి ఉంది. అట్లాంటి రాజ్యాంగం రచించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ మేలు చేసే కార్యక్రమం చేసింది. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఈ దేశం ఇట్లుంది, సుఖ శాంతోషులతో ఉన్నది. అందరం కలిసిమెలిసి ఉంటూ ఒక సమానత్వ దిశగా ఒక న్యాయ వ్యవస్థ గాని ఒక సమానత్వం గాని అన్ని వర్గాలు తలెత్తుకొని తిరిగేలాగా అన్ని వర్గాలకు అవకాశాలు వచ్చే విధంగా రాజకీయంగా గాని ఓ సర్పంచ్ కావాలంటే ఓ ఎంపీటీసీ కావాలంటే ఎంపీపీ కావాలంటే జెడ్పీటీసీ కావాలంటే కూడా మరి ఈరోజు అనేక అంశాలల్లో అట్లనే ఉద్యోగాలు కానీ అట్లనే ఉద్యోగాలలో రిజర్వేషన్ అయిపోయింది, చదువులలో రిజర్వేషన్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనకు ఆ రిజర్వేషన్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఒక స్థాయికి వచ్చిన ఒక సమాన స్థాయికి ఈరోజు దేశం ముందుకు పోతుంది. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు సరే ఆ రిజర్వేషన్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సరే ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఒక ఏళ్ల నుంచి వర్గీకరణ ఉండే, సరే కొంత మాకు అన్యాయం అవుతుంది, ఒకరికే మేలవుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ వర్గీకరణ చేసి కూడా మరి మాదిగ సోదరులు మేలు జరిగే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది ఎవరు చేయాలి? ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుబడి చేసి సుప్రీంకోర్టులో కూడా కొట్లాడటానికి న్యాయ కోవిధులను కూడా పెట్టి
త్వరగా నిర్ణయం రావడానికి. ఆ నిర్ణయం వస్తుంది మొదటి ప్రకటించింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. సో అది మనం చేస్తున్నాం. సో ఆయన ఆశయ సాధనకు మరి ఈరోజు వర్గీకరణతో ఏం జరుగుతుంది. ఇదే కాకుండా అదిగా సోదరులు, మీరు ఆ రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను పూర్తిగా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. మనకు హక్కులు ఉన్నాయి, మనకు అన్ని వసతులు ఉన్నాయి, కానీ అందరం బాగుపడుతున్నాం అంటే మనం ఇంకా కొంచెం వెనుకబడి ఉన్నాం. అది ముందుకు రావాల్సిన అవసరం కూడా మీకున్నది. మీరందరూ కష్టపడి ముందుకు రావాలి. అంటే ఒక ఎక్కువ అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మా నాయక్ సోదరులు అయితే జర మంచిగానే జర ఆర్థికంగా ఎదుగుతున్నారు. మా రాముల నాయక్ ఉన్నట్టు సురేష్ ఉన్నట్టు ఇక్కడ సో కొంచెం గట్టిగా అవుతున్నారు. భూములు వ్యవసాయం మంచిగా నడుపుకుంటారు, పర్వాలేదు, వాళ్ళు ఎదగాలి. కానీ మా మాదిగ సోదరులు ఇంకా బాగా బాగుపడాలి, ముందుకు రావాలి. ధైర్యంగా ముందుకు వస్తే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు రావాలి. మరి అని కోరుతూ మరి భువనగిరిలో లేట్ అయితే ఆడ మా సోదరులు అందరూ ఉంటారు, కోప్పడు